వెల్కమ్ టు ఆల్గో ట్రేడింగ్. ఆల్గో ట్రేడింగ్‌లో ఈరోజు మనము 2 గ్రీన్ క్యాండిల్, 2 రెడ్ క్యాండిల్ స్ట్రాటజీ కండిషన్స్ ఏంటో ఒకసారి చూద్దాము. మీకేదైతే స్క్రీన్ కనబడుతుందో ఈ స్క్రీన్ వచ్చేసి ఆమీ బ్రోకింగ్ చార్టింగ్ సాఫ్ట్‌వేర్. ఆమీ బ్రోకింగ్ చార్టింగ్ సాఫ్ట్‌వేర్ అనగానే ఇది లైక్ ఏ ట్రేడింగ్ వ్యూ లాగా చూపించే చార్టింగ్ సాఫ్ట్‌వేర్. ఇది ఎటువంటి బ్రోకింగ్ కంపెనీకి సంబంధించింది కాదు. ఇది కూడా వన్ ఆఫ్ ద చార్టింగ్ సాఫ్ట్‌వేర్ మాత్రమే. ఇందులో కూడా మనకి క్యాండిల్స్, ఇండికేటర్స్ ఎవ్రీథింగ్ కనబడతాయి. సో, మనం ప్రోగ్రామ్ డిజైన్ చేసింది ఇందులో. అంటే ఈ 2 గ్రీన్ క్యాండిల్, 2 రెడ్ క్యాండిల్ స్ట్రాటజీని ఆమీ బ్రోకింగ్ ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్‌లో డెవలప్ చేశాము. దాని ప్రకారంగానే మనకిక్కడ బై కండిషన్స్, సెల్ కండిషన్స్ అనేది కనబడుతుంది. ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్స్ రాగానే మనకు ఒక యారో మార్క్ వచ్చేసింది. అలాగే 2 రెడ్ క్యాండిల్స్ రాగానే ఆటోమేటిక్‌గా సెల్ యారో మార్క్ వచ్చేసింది. ఈ కండిషన్ వెరీ సింపుల్‌గా ఉంటుంది. ఎప్పుడైతే ఫస్ట్ 2 గ్రీన్ క్యాండిల్స్ కానీ, 2 రెడ్ క్యాండిల్స్ కానీ ఫార్మ్ కావాలి. ఇక్కడొచ్చేసి ఫస్ట్ క్యాండిల్‌ని ఇగ్నోర్ చేస్తున్నాం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి బిగ్ క్యాండిల్ ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ క్యాండిల్‌ని కన్సిడర్ చేయట్లేదు. నెక్స్ట్ క్యాండిల్ నుంచే మనం కౌంట్ చేస్తున్నాం. నెక్స్ట్ క్యాండిల్ 2 గ్రీన్ క్యాండిల్స్ ఇక్కడ వచ్చాయి. ఎప్పుడైతే 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయో ఆ 2 గ్రీన్ క్యాండిల్ యొక్క హైని ఇక్కడ చూడండి క్లియర్‌గా. ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ యొక్క ఇది హై మార్క్. ఇక్కడ నేను హై మార్క్‌ని ఐడెంటిఫై చేశా విత్ లైన్‌తో. ఎప్పుడైతే 2 గ్రీన్ క్యాండిల్ యొక్క హైని దాటుతుందో అక్కడ మనము ట్రేడ్ ఎంటర్ తీసుకుంటాం. ఇక్కడ హైని ఎప్పుడు ఎంటర్ చేసింది? ఇక్కడ 9:55 కానీ మనకు 2 గ్రీన్ క్యాండిల్స్ ఎప్పుడొచ్చింది? అరౌండ్ మనకి 9:25కి 2 గ్రీన్ క్యాండిల్స్ అనేది ఫార్మ్ అయింది. కానీ ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటున్నాము? ఈ క్యాండిల్ యొక్క హై ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుతుందో అప్పుడు ట్రేడ్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం ట్రేడ్ తీసుకుంటున్నాము? ఆప్షన్ బయింగ్. ఈ క్యాండిల్ యొక్క హై ఎంతుంది? ఈ క్యాండిల్ యొక్క హై వచ్చేసి 25,595. 25,595 అంటే 25,600 కాల్ ఏటీఎంగా ఉంటుంది కాబట్టి ఏటీఎం కాల్ ఇక్కడ తీసుకుంటున్నాం. ఏటీఎం కాలే తీసుకోవాలా? నేను ఓటీఎం కాల్ కానీ, ఐటీఎం కాల్ కానీ తీసుకోలేమంటే మనం ఏదైనా తీసుకోవచ్చు. ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం ఏదైనా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. మనం ఆల్గోలో దానికి సంబంధించి ఏం తీసుకోవాలో ఒకసారి చెప్తే దాని ప్రకారంగా అది క్యాలిక్యులేషన్ చేసి తీసుకుంటుంది. ఇక్కడొచ్చేసి నేను ప్రెజెంట్‌గా ఏటీఎం గురించి చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్స్ ఫార్మేషన్ అయిన తర్వాత వెనెవర్ ఈ క్యాండిల్ యొక్క హై దాటింది కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకుంది. ఇది ట్రేడ్ కండిషన్. మరి స్టాప్ లాస్ ఎక్కడుంది? అండ్ టార్గెట్ ఎక్కడుంది? టార్గెట్ వచ్చేసి మనం బై డిఫాల్ట్‌గా 90 పాయింట్స్ పెట్టాం. అంటే ఇక్కడ నుంచి ఎప్పుడైతే 90 పాయింట్స్ మూవ్ అవుతుందో మనకి ఎగ్జిట్ అవుతాం. నిఫ్టీలో ప్రతిసారి 90 పాయింట్స్ వెళ్తాయా? మధ్యలో మనం టార్గెట్ క్లోజ్ చేసుకోలేమా? లేకపోతే అంతకన్నా తక్కువ పాయింట్స్ మనం పెట్టుకోలేమా? అంటే 100% మనం పెట్టుకోవచ్చు. బై డిఫాల్ట్‌గా నేను 90 పాయింట్స్ పెట్టాను. మీరు దాన్ని 20 పాయింట్స్ పెట్టుకోవచ్చు. దాన్ని 10 పాయింట్స్ పెట్టుకోవచ్చు. దాన్ని 50 చేసుకోవచ్చు. లేదా 90 కన్నా ఎక్కువ కూడా పెట్టుకోవడానికి మీకు ఛాన్స్ ఉంది. ఈ ఫెసిలిటీ మీకు అవైలబుల్‌గా ఉంటుంది. ఇక్కడ మాత్రం బ్రేక్‌ఔట్ అయినప్పుడు మీరు ట్రేడ్ తీసుకుంటారు. టార్గెట్ ఈస్ యువర్ చాయిస్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏదైతే ట్రేడ్ మనం తీసుకుంటున్నామో అది మధ్యలో ఎగ్జిట్ చేయొచ్చా అంటే ఇక్కడ మీకు బై ఎగ్జిట్, సెల్ ఎగ్జిట్ అని ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్ యారో వచ్చింది కాబట్టి మనం బై ఎగ్జిట్ బటన్ క్లిక్ చేస్తే మనకున్న పొజిషన్ ఎగ్జిట్ అయిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఇక్కడ ఎగ్జిట్ కొట్టగానే ఆటోమేటిక్‌గా మనకున్న పొజిషన్ ఏదైతే ఉందో ఎగ్జిట్ కావడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ టార్గెట్ మనం ఫిక్స్ చేసాము 90 పాయింట్స్. దాన్ని మీరు మార్చుకోవడానికి వీలుంది. మరి స్టాప్ లాస్ ఏంటి? స్టాప్ లాస్ వచ్చేసి నేను ప్రీవియస్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ లో ఇస్ ద స్టాప్ లాస్. ఈ క్యాండిల్‌లో ఇది క్యాండిల్‌లో అంటే ఇక్కడ ట్రేడ్ పడితే నాకు ఈ క్యాండిల్‌లో ఇస్ ద స్టాప్ లాస్. ఇది ఈ స్ట్రాటజీ యొక్క కండిషన్. 2 గ్రీన్ క్యాండిల్, 2 రెడ్ క్యాండిల్ యొక్క స్ట్రాటజీలో సెకండ్ గ్రీన్ యొక్క హై ఎప్పుడు దాటితే అప్పుడు బయింగ్. ద క్యాండిల్ లో ఇస్ ద స్టాప్ లాస్. స్టాప్ లాస్ నేను అదే వాడుకోవాలా? ఒకవేళ దీని రేంజ్ ఎక్కువగా ఉంటే నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కువ లాస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా అనుకుంటే మీకు ఆల్గోలో 10 పాయింట్స్, 20 పాయింట్స్ ఇలా మీకు నచ్చిన పాయింట్స్‌ని స్టాప్ లాస్‌గా పెట్టుకోవడానికి వీలుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు స్టాప్ లాస్ వెరీ వెరీ స్మాల్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు సపోజ్ 5 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నారు. 5 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేసిన తర్వాత నాకు పొజిషన్ ఎగ్జిట్ కావాలి.
మళ్ళీ సేమ్ ప్రైస్ వస్తే నాకు ఆటోమేటిక్ ఎంట్రీ కావాలనుకుంటే అలాంటి ఫెసిలిటీ కూడా మనకు ఆల్గోలో అవైలబుల్గా ఉంది. అంటే ఇట్ ఈస్ ఎ రీఎంట్రీ కాన్సెప్ట్ అన్నట్టు. సో సింపుల్గా 2 green 2 red క్యాండిల్ యొక్క స్ట్రాటజీ వెన్ఎవర్ క్రాస్ వీఆర్ గోయింగ్ టు బై అండ్ క్యాండిల్ లో ఇస్ ద స్టాప్ లాస్. ఇది బై డిఫాల్ట్ గా మనం ఫిక్స్ చేసింది. మీరు కావాలంటే మధ్యలో ఏదైనా చేసుకోవచ్చు. ఈవెన్ ట్రైలింగ్స్ ఉన్నాయి అంటే వీ హ్యావ్ ఏ ట్రైలింగ్స్, వీ హ్యావ్ ఏ స్టెప్ ట్రైలింగ్స్. ఈ 2 ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. స్టెప్ ట్రైలింగ్ ఈజ్ అడ్వాన్స్ ఫెసిలిటీ ఇన్ అవర్ ఆల్గో. ఓకే, అండ్ ఇంకొక కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇఫ్ అంటిల్ అన్లెస్ స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ హిట్ కానంత వరకు మళ్ళీ మనం నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవట్లేదు. సపోజ్ ఇక్కడ టార్గెట్ వచ్చింది అనుకుందాం, ఇక్కడ రాలేదు ప్రజెంట్ గా, బట్ వచ్చింది అనుకోండి, వస్తేనే ఇంకో ట్రేడ్కి వెళ్తాం. సో ఇక్కడ టార్గెట్ రాలేదు కాబట్టి స్టాప్ లాస్ కొట్టిందా చూద్దాం. సో ఇక్కడ ఎందుకు రెండు రెడ్లు వచ్చినాయి, ఎందుకు తీసుకోలేదు అని అంటే స్టాప్ లాస్ హిట్ కానంత వరకు మనము ట్రేడ్ తీసుకోవట్లేదు. సో ఆ కండిషన్ వల్ల మనకు ట్రేడ్ తీసుకోలేదు. ఇక్కడ 2 రెడ్స్ వచ్చాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ 2 రెడ్లు వచ్చాయి, ఇక్కడ తీసుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఎందుకు తీసుకోలేదు అనడానికి కారణం ఏంటంటే మనకు టార్గెట్ హిట్ కాలేదు అండ్ స్టాప్ లాస్ హిట్ కాలేదు. సో ఇక్కడికి వచ్చాక మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. సో కాబట్టి ఇక్కడ ఒక రెడ్, ఇక్కడ ఇంకొక రెడ్, 2 రెడ్లు వచ్చాయి కాబట్టి మళ్ళీ మనం సెల్లింగ్కి వెళ్ళిపోం. సేమ్ సెల్లింగ్ లో కూడా సేమ్ స్టోరీ. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో ట్రేడ్ తీసుకుంటామో ప్రీవియస్ క్యాండిల్ హై ఇస్ ద స్టాప్ లాస్. రెడ్ క్యాండిల్ అయితే ప్రీవియస్ క్యాండిల్ హై ఇస్ ద స్టాప్ లాస్, అదే గ్రీన్ క్యాండిల్ అయితే ప్రీవియస్ క్యాండిల్ లో ఇస్ ద స్టాప్ లాస్. సేమ్ స్టాప్ లాస్ కొట్టేంత వరకు ట్రేడ్ వెయిట్ చేస్తుంది, లేదా అంటిల్ టార్గెట్. మధ్యలో ఏది రాలేదు కాబట్టి టైం ఎగ్జిట్ ఎట్ 3:15. మధ్యలో మీరు ఏమైనా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అంటే హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ ట్రేడ్ ఇక్కడికి రాగానే మీరు ప్రాఫిట్ బుక్ చేశారు, మళ్ళీ మీకు 2 రెడ్లు కనబడుతున్నాయి, ఇక్కడే మీకు ట్రేడ్ కావాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ టైం 10:30 అవుతుంది. జస్ట్ మాడిఫై టు 10:30. సో ఇక్కడ నేను 10:30 పెట్టాను. సరే, ఇక్కడ ఫిగర్స్ పడలేదు. AM. సో ఇక్కడ నుంచి మనకు సెల్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ సెల్ కాల్ కంప్లీట్ గా మనకి ఇక్కడికి వచ్చేసరికి టార్గెట్ హిట్ అయింది 100 పాయింట్లు. 100 పాయింట్లు టార్గెట్ హిట్ అయింది, 90 పాయింట్లు టార్గెట్ హిట్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ట్రేడ్ తీసుకుంది. మనం కావాలనుకుంటే మాడిఫై చేసి పారామీటర్స్కి వెళ్ళేసి మనం ఇవి చేంజ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. అంటే నేను మీకు ప్లెయిన్ గా 2 గ్రీన్ 2 రెడ్ క్యాండిల్స్ చెప్పాను. మీరు ఆప్షన్స్ బయింగ్ చేసుకోవచ్చు, టార్గెట్లు మార్చుకోవచ్చు, స్టాప్ లాస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ప్లేస్ నుంచి ట్రేడింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. సపోజ్ మీరు ఇక్కడ ట్రేడ్ చేశారనుకో, ఈ ప్రీవియస్ క్యాండిల్ హై ఇస్ ద స్టాప్ లాస్, అది బై డిఫాల్ట్ గా తీసుకుంటుంది, లేదా మీరు ఏదైనా స్టాప్ లాస్ పడితే స్టాప్ లాస్ తీసుకుంటుంది. మీకు కావాలంటే రీఎంట్రీ కావాలంటే ఇట్ విల్ టేక్ ఎ రీఎంట్రీ. సో ఇది సింపుల్ గా స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఈ స్ట్రాటజీకి మనం నేమ్ వచ్చేసి బుల్ అండ్ బేర్ స్ట్రాటజీ అని చెప్పాము. సో ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేయాలి కాబట్టి 921 పెట్టాము. సో మనం టార్గెట్ వచ్చేసి 90 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము. దెన్ వీఆర్ చెకింగ్ ద బ్యాక్ టెస్ట్. మనకి 1 year బ్యాక్ టెస్ట్ తీసుకుంటున్నాను. సో లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. సో మనకు వచ్చేసి ప్రాఫిట్ 4692 పాయింట్స్ వచ్చాయి. అండ్ డ్రాడౌన్ ఈజ్ వెరీ వెరీ లెస్. ఈ స్ట్రాటజీలో ఉన్న బ్యూటీ ఏంటంటే తక్కువ డ్రాడౌన్, 445 పాయింట్స్ డ్రాడౌన్ ఉంది. సో లాస్ట్ టైం వచ్చేసి మనకి 447 ఇంటూ 75 లాట్తో ఉంది కాబట్టి మనకి 33,500 లాస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. కానీ యాజ్ ఏ క్యాపిటల్ వైజ్ గా చూసుకుంటే మీ క్యాపిటల్ లాస్ మాత్రము ఓన్లీ 66 పాయింట్స్, ఓన్లీ 66 పాయింట్స్ ఇంటూ 75.
సో, అంటే ఒక 5,000 మాత్రమే మనం ట్రేడింగ్‌లో లాస్ అయ్యాం. కానీ క్యాపిటల్ లాస్ వచ్చేసి మనకి ఎంత చూపిస్తుంది? 35,000 వరకు చూపిస్తుంది. క్యాపిటల్ లాస్ ఇస్ క్యాపిటల్ లాసెస్ వచ్చేసి 5,000 అండ్ డ్రాడౌన్ వచ్చేసి 35,000 వరకు చూపిస్తుంది. ఈ డిఫరెన్స్ ఎందుకొచ్చిందంటే ఎప్పుడైనా మీకు ప్రాఫిట్ నుంచి ఎంత వరకు తగ్గుతుంది అనంటే 35,000 తగ్గడానికి ఛాన్సెస్ ఉందని చూపించింది. సో, లాస్ట్ ఇయర్ వచ్చేసి మీరు ఒకవేళ రూ. 1,00,000 ప్రాఫిట్ వచ్చింది. రూ. 1,00,000 నుంచి ఎంత వరకు కిందకి కొట్టొచ్చంటే 35,000 వరకు మీ ప్రాఫిట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంది అనేది ఆ డ్రావడౌన్ యొక్క ఉద్దేశ్యం. కానీ క్యాపిటల్ లాస్ ఎంత పోయింది అనంటే మాక్స్ రూ. 5,000 మాత్రమే క్యాపిటల్ లాస్ అనేది ఈ స్ట్రాటజీలో జరిగింది. సో, అతి లోయెస్ట్ మనకి డ్రాడౌన్ ఉన్న స్ట్రాటజీ ఇది. సో, ఇందులో ట్రేడ్స్ ఎన్నొచ్చాయంటే 215 ప్లస్ 264. సో, అరౌండ్‌గా వచ్చేసి మనకి 470 ట్రేడ్స్ వచ్చేసాయి. 470 ట్రేడ్స్‌ను మనము 12 మంత్స్‌గా డివైడ్ చేసామనుకోండి. అంటే మంత్‌కి అరౌండ్ మనకు 39 అంటే 40 ట్రేడ్స్. మనకు 21 వర్కింగ్ డేస్ ఉన్నాయనుకోండి. డైలీ 2 కానీ డే వైస్‌గా మాత్రం ఒక లాట్ నుంచి మనకి 4 లాట్ల వరకు 4 ట్రేడ్ల వరకు రావడానికి ఛాన్సెస్ ఉంది. కానీ మంత్ మొత్తానికి లెక్క పెట్టుకుంటే యావరేజ్‌గా మనకి 40 ట్రేడ్స్ వస్తున్నాయి. సో, ఇట్ ఈస్ ఎ సింపుల్ స్ట్రాటజీ. కంప్లీట్‌గా ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఆప్షన్ బయింగ్, సింథటిక్ ఆప్షన్స్, ఫ్యూచర్స్, కవర్డ్ కాల్, బుల్ కాల్ స్ప్రెడ్, బేర్ పోర్ట్ స్ప్రెడ్, హెడ్జింగ్ ఇలా ఏది కావాలంటే అది ఆటోమేషన్ చేసుకొని మనం ట్రేడింగ్ చేసుకునే ఫెసిలిటీ ఈ ఆల్గోలో ఈ స్ట్రాటజీ ద్వారా ఉంది. ఈ స్ట్రాటజీ సింపుల్‌గా వచ్చేసి 2 గ్రీన్ క్యాండిల్ ఇస్ ద బై, 2 రెడ్ క్యాండిల్ ఇస్ ద సెల్. సో, ఇది ఈ స్ట్రాటజీకి సంబంధించిన కండిషన్స్. సో, థాంక్ యూ అండి. మీకు నచ్చితే మీరు ఇంకా ఎవరికైనా షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ ఎప్పుడన్నా మీకు దీని గురించి కావాలనుకుంటే కాల్ బ్యాక్ చేయండి. రెగ్యులర్‌గా జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తుంటాము. ఆల్గో ట్రేడింగ్ గురించి అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాము. అంతే కాకుండా మీకు కావాల్సిన ఏదైనా స్ట్రాటజీ ఉంది అంటే దాన్ని కూడా మేము ఆటోమేషన్ చేసి ఇస్తున్నాం. సో, థాంక్ యూ అండి.